నమస్తే. తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. దాదాపు 12 ఏళ్ల ఈ కాలంలో నిధులు లేక, కనీసం జీతాలు ఇవ్వలేక, రిక్రూట్మెంట్ లేక, హాస్టల్స్ మొత్తం దారుణంగా తయారై పిల్లల జీవితాలతోని ప్రభుత్వాలు ఆడుకున్నాయి. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే విధంగా నడిచింది. ఆఫ్టర్ 2 years తర్వాత రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిండు. నిన్న 1000 కోట్లతో నేను మీ ముందుకు వచ్చిన, ఉట్టి చేతులతో నేను రాలేదు, నిండు మనసుతో 1000 కోట్ల జీవోతో నేను రావడం జరిగింది. ఇగో ఈ రకంగా ఉండబోతున్నది యూనివర్సిటీ భవిష్యత్తులో. హార్వర్డ్ యూనివర్సిటీని తలదెన్నెలా నేను తయారు చేస్తా అని చెప్తున్నాడు. సో మరి ఈ 1000 కోట్ల డబ్బు త్వరగా రిలీజ్ అయి పెట్టిన టైం బాండ్ ప్రకారంగా మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతుందా? సో ఇవన్నీ క్వశ్చన్ మార్క్గా కనబడుతున్నాయి. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడే చదువుకొని అక్కడే ఉద్యమాలు చేసిన క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు నా ముందున్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో జై ఉస్మానియా. జై ఉస్మానియా, జై కాకతీయ, జై శాతవాహన, జై 10 ప్రభుత్వ యూనివర్సిటీ, అన్నిటికీ జై. సో నిన్న ముఖ్యమంత్రి ఇచ్చిన జీవో మీద మీ ఒపీనియన్ ఏంటి? స్వాగతిస్తున్నారా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా డ్రామా ఉందని అనుకుంటున్నారా? అంటే జీవోనే వచ్చింది, మరి డబ్బులు వచ్చినట్టేనా? ఇక యూనివర్సిటీ బాగుపడ్డట్టేనా? మింగం మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె రుద్దినట్టున్నది ముచ్చట. అయితే ఇప్పుడు ఆయన వచ్చిండో 1000 కోట్లతో తీసుకొచ్చి వాడు ఇచ్చిపోయినా అని చెప్పని మాట్లాడుతున్నాడు. అది జీవో అని చెప్పి అన్నాడు. అది ఆఖరి పైసలు వచ్చే వరకు తెలియదు. ఇంతకుముందు కూడా బొచ్చటి జీవోలు వచ్చినాయి, పోయినాయి. ఎందుకంటే ఈయన మేనిఫెస్టోలో పెట్టి 15% విద్యకు మేము అలొకేట్ చేస్తామన్న తర్వాత ఈయన 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిండు. దాంట్లో అది ఆయన అమలు చేయలేదు. ఇదేంటంటే ఒక జిద్దు కేసీఆర్, కేటీఆర్ గారు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ పోయి చూపియా, నీ సంగతి చూసి తెలుస్తుంది, నువ్వు ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పో అంటే ఆడిదానికి వచ్చేటందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే చేసిన అనిపిస్తుంది. కానీ చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే 15% విద్యకు బడ్జెట్లు ఆయన పెడుతుండే కావచ్చు. ఇంకొకటి దీనికి అంతటికి ఏం చేస్తున్నంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాడు. అసలు నువ్వు ఫస్ట్ ఏంటంటే ఇట్స్ నాలెడ్జ్ హబ్. తెలంగాణలో క్రీమ్ అంతా వస్తుంది అక్కడ. ఉస్మానియా యూనివర్సిటీకి క్రీమ్ వస్తుంది, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీకి పోతుంది. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ వచ్చినాయి కాబట్టి పోతుంది. సో పైసలతో ఒకటే నాలెడ్జ్ రాదు, విజ్ఞానము పైసలతోనే రాదు. విజ్ఞానం అక్కడ నువ్వు అధ్యాపకులు ఉండాలి, టీచింగ్ స్టాఫ్ ప్రాపర్గా ఉండాలి, రీసెర్చ్లు జరగాలి, సబ్ స్టాండర్డ్ అధ్యాపకులు ఉన్నారు అక్కడ. నువ్వు 1267 శాంక్షన్డ్ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 1000 కోట్లకు 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒకవేళ ఈ 1000 పోస్టులను ఫిలప్ చేసి యూనివర్సిటీకి వస్తే అది వేరే తిరుగుతుండే. ఇప్పుడు ఇమీడియట్గా నీకు పెద్దాడ అది గేటెడ్ కమ్యూనిటీ లెక్క లోపల లాన్స్, ఫెసిలిటీస్, సైకిల్ దొక్కేటందుకు ట్రాక్లు, నడిచేటందుకు ట్రాక్లు, ఇంటర్నల్ రోడ్స్, ఆలిషాన్ బిల్డింగ్లు, ఇవన్నీ అవసరం ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కథలు. హాస్టల్స్ కట్టాలి, కొత్తవి క్లాస్ రూమ్స్, లేకపోతే ఆర్ట్స్ కాలేజీ అంతా కొంచెం సెటరేట్ చేయాలి. ఆ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజ్ తక్కువ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా డిపార్ట్మెంట్, నేను చదివిన MBA డిపార్ట్మెంట్ ఉంది. మా డిపార్ట్మెంట్ లో 32 శాంక్షన్ పోస్టులు. మా దాంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఖాళీ పని చేస్తున్నది ఎంతమంది అంటే 6 మందే. అంటే 24 వేకెన్సీస్ ఉన్నాయి. నీకు స్టాండర్డ్స్ ఎట్లా బయటకు వస్తాయి? ఆయనే మాట్లాడుకుంటే చెప్తున్న స్కిల్ సెట్ ఉంటలేదు అని. నువ్వు అధ్యాపకులను ఇస్తలేవు కదా. ఇంత క్రీమ్ ఉన్నా కానీ పిల్లలు చదువుకుంటారు అంతనే. సో నీకు అస్సలుది ప్రాపర్ అక్కడ లేకుండా, నువ్వు విశ్వవిద్యాలయాల చదువు చెప్పేటోళ్ళు ప్రాపర్గా లేకుండా బంగ్లాలు చూపించి నువ్వు హార్వర్డ్లు చేస్తా, కేంబ్రిడ్జ్లు చేస్తా, స్టాన్ఫర్డ్లు చేస్తా అంటే ఎవరి చెవులలో పూలు పెడుతున్నాడు ఈయన. తర్వాత వచ్చి రాజకీయ ఉపన్యాసం మాట్లాడినట్టుగానే ఉన్నది ఆయన ఎంతసేపు. నేను ఇక్కడికి వచ్చిపోయిన చూడుర్రి, ఏదో నీతి హితబోధలు చెప్పినట్టుగా, భాష రాకుండా మంచిదే. అరే ఇలా ఏ యూనివర్సిటీలో ఎవరు చదివినా కానీ ఒక ఇంటర్నేషనల్ ఫారెన్ లాంగ్వేజ్ ఒకటి 2 నేర్చుకుంటారు, పిల్లలకు నేర్పిస్తుంటారు స్కూల్లో. ఆయన నాకు ఇంగ్లీష్ రాకుండా నేను అందరిని చదువుతా, మనసు చదువుతా, ఇవన్నీ ఏంటంటే ఒక పొలిటికల్ స్టేట్మెంట్. నేను గుంటూరులో చదవలేదు అంటే కేటీఆర్ మీద ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఉన్నది. కానీ ఫస్ట్ ఆయన అక్కడికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ అక్కడ రిక్రూట్మెంట్ విషయంలో ఆ ప్రొఫెసర్స్ అసలు వాళ్ళకి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే విపరీతమైన వర్క్ లోడ్ పడుతున్నది. రిక్రూట్మెంట్ మీద కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏం స్టేట్మెంట్? అందుకనే కదా పిల్లలు మొత్తం గెదిమిరు లాస్ట్ కు. ఆఖరిలో పిల్లలు మీద కురుకొచ్చారు కదా. కాకపోతే కొన్ని ఆయనకు సంబంధించిన పేపర్లు, ఛానళ్ళు ఇట్లా చెయ్యి ఊపుతుంటాయి, చెయ్యి ఊపిన మండమే తీశారు. కానీ వాళ్ళ స్లోగన్స్ ఉన్న రిక్రూట్మెంట్ సంగతి ఏంటిది, జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటిది, ఇవన్నీ క్వశ్చన్ చేసిరు వాళ్ళు. సో లాస్ట్ మినిట్ ఆఫ్ ఈ స్పీచ్ వరకు దేవర్ వెయిటింగ్. స్టూడెంట్స్ అందరు ఏదన్నా ఒకటి చెప్తారు కావచ్చు అని చెప్పని వెయిట్ చేశారు. ఎప్పటికీ చెప్పలేదు ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు,
వైస్ ఛాన్సలర్ కావచ్చు, డీన్స్ అందరూ ఏం చెప్పారంటే రిక్రూట్మెంట్ కంపల్సరీ ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ లీడర్స్ కూడా ఇవన్నీ వాళ్ళకి చెప్పే వరకు ఎక్స్పెక్టేషన్స్ తో పోయినారు. ఎట్లైనా చేసి ముఖ్యమంత్రి ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారు కావచ్చు, ఏదో 20,000, 30,000, 40,000, లక్ష ఉద్యోగాలు ఎన్నో కొన్ని అనౌన్స్ చేస్తారు అనుకుంటే ఆయన 1000 ఉద్యోగాలు కూడా అనౌన్స్ చేయలేదు. 1000 కోట్లని మాత్రం అది పట్టుకొచ్చి ఇచ్చిపోయింది శ్వేతపత్రం లెక్క. దానికి ఇప్పుడు ఓ 3 కన్సల్టెంట్లట, వాళ్ళు ఎట్లా చెప్తారట, దానికి ఒక ఫీడ్బ్యాక్ అని, ఇది మంచిగున్నదా అది మంచిగున్నదా. నేను అనేది ఏంటంటే, అందుకనే నేను ఫస్ట్ ఉదాహరణ చెప్పింది కూడా దానికే, ఏది మింగ మెతుకు లేదు అనేటందుకు ఏంటంటే, టీచింగ్ ఫస్ట్ నువ్వు ఫోర్మోస్ట్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, నీ అవుట్పుట్ క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నువ్వు పోవాలంటే ఫస్ట్ నీకు అక్కడ స్టాఫ్ ప్రాపర్గా ఉండి నీ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చదువుకుంటే మీరు చక్రపాణి కావచ్చు అని, ఇంకో 2 ప్రొఫెసర్ల పేర్లు చెప్పిండు. వాళ్ళందరూ చదువుకొని ఉన్నావు, డాక్టరేట్లు చేసి కూడా బయట పని చేసుకుంటారు కదా. నువ్వు రిక్రూట్మెంట్ వేస్తలేవు. లాస్ట్ 10 ఆయన వేయలేదు, వచ్చినాక నువ్వు 2 ఏళ్ళు నువ్వే వేయలేదు. ఇది 1000 కోట్లు ప్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చెప్పింది కూడా మొత్తం అవే. ఇప్పుడు నేను చెప్పేటియే కొన్ని లైబ్రరీ కూడా ఉన్నాయట. మరి ఇంకా ల్యాబ్స్ ఇటువంటి అన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ల్యాబ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టినాం అనుకో, అన్ని కొనేటి కదా. మరి వాటిలో పర్సెంటేజ్ల గురించి చేస్తారేమో తెలియదు. ఇట్లా అనే అంటే పర్సెంటేజ్ స్టార్ట్ అవుతాయి కదా. అది ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఉండొచ్చు, ఏ ఎస్టాబ్లిష్మెంట్ అయినా పర్వాలేదు. సరే అది ఏ కాలబడి ఎంత అయినా పక్కకు కొడేస్తే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంది? ఓకే, నువ్వు లైబ్రరీలు తీసుకొచ్చి పెట్టినావు, ఏ పుస్తకంలో ఏమున్నది, ఏం చదవాలి, ఏంటిది, ఏం సంగతి అని చెప్పేటోళ్ళు ఎవరు చెప్పాలి? నీ అధ్యాపకులు చెప్పాలి కదా. నువ్వు 4 రోజులు అయితే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అవుట్ సోర్సింగ్ ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిస్. పార్ట్ టైం వైస్ ఛాన్సలర్లే వచ్చి ఉంటారు, ఎందుకంటే స్టాఫ్ లేరు. ఇప్పుడు నేను చెప్పిన మా డిపార్ట్మెంట్ సంగతి చాలా డిపార్ట్మెంట్లలో, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో పోతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ పార్ట్ టైం వాళ్ళు కాంట్రాక్ట్. 1000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టైం బాండ్ ఏమన్నా ఉందా? ఏం పెట్టలే కదా, అదే అంటే అట్లా టైం బాండ్ కూడా ఏం లేదు. నెక్స్ట్ 5 years లో రిలీజ్ చేసి అప్పుడో ఉందా ఇక దానివల్ల ఏమో యూజ్ లేదు కదా. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అంతా చూసి మసిబూసి మారేడుకాయ చేసినట్టు మాటలు ముచ్చట చెప్పిండు. ఈజ్ అ డైలాగ్ సీఎం, ఏంటంటే ఈజ్ అ రియల్ హీరో నాట్ రియల్ హీరో లెక్క. రాగానే అనే ఓ మాటలు నోటికి ఏదొస్తుంది, ఉపన్యాసాలు దంచుడు పోవుడు. అందరు ఆడ చూస్తున్నంతా సినిమా చూసినట్టు సపరేట్గా బయటకు వచ్చారు. కానీ అది తృప్తి లేనటువంటి సినిమా అయిపోయింది. ఆడ నిలబడి ఆయన మాట్లాడితే గతంలో ఏ ముఖ్యమంత్రి అక్కడికి రాలేదు. గతంలో ఇందిరాగాంధీ ఒకసారి వచ్చింది, ఎవరు రాలేదు, ఈయనే వచ్చిండు అన్నది ఒకటి. కేసీఆర్తో కంపేర్ చేస్తే అసలు ఆయన 1 రూపాయి కూడా ఇవ్వలేదు కదా, యూనివర్సిటీలు మొత్తం నాశనం చేసింది కదా. అరే 1000 కోట్ల జీవో వస్తే మీరు దాన్ని కూడా విమర్శిస్తే ఎట్లా? నేనేమంటున్నా అంటే ప్రాక్టికల్ గా జరగాలి కదా. ఇప్పుడు ఎందుకు దానికి విమర్శించేందుకు గల గ్రౌండ్ ఏంటిది? రాగానే ఫస్ట్ 1 year లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? ఇలా నిన్న నిరుద్యోగులు ఎందుకు ఆయన గెదిమినరు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు కాబట్టి. నేను కూడా ఏమన్నా స్టార్టింగ్ స్టేట్మెంట్ చెప్పిన, విద్యకు 15% నువ్వు బడ్జెట్లో అలొకేషన్ చేస్తా అన్నావా లేదా? చెయ్యలేదు కనుకనే నువ్వు ఇది చేయవు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాం మేము. ఇప్పుడు నువ్వు రాగానే ఏమన్నావు? ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలు గత ప్రభుత్వంలో బంద్ అయినా ఏ ఉన్నా కానీ వాటన్నిటిని తెరిపిస్తా అని చెప్పిండు. క్లోజ్ అయినవి తెరిపించు పక్క కొడేసి, ఈయన వచ్చిన తర్వాత ఇంకా బడులు ఇంకా క్లోజ్ అవుతున్నాయి. ఇంకా గోడ మీద ఉన్నటువంటి ఇంకా బడులు చాలా కొన్ని వేల బడులు ఉన్నాయి. ఇప్పటి బడులలో టాయిలెట్ లేవు, సాఫ్ చేసేటోడు లేడు, సఫాయోడు లేడు, ఊడ్చేటోడు లేడు, టీచర్లు చక్కగా లేరు. సో ఇవన్నీ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టినే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇట్లా లేకపోతే ఎందుకు మాట్లాడతాం? ఒకవేళ ఆయన 15% బడ్జెట్ ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి ఈ 2 ఏళ్ళలో ఇవ్వకున్నా కానీ అప్పుడు నమ్ముతుంది కావచ్చు. కానీ 15% బడ్జెట్ నువ్వు అలొకేషనే చేయలేదు కదా. చేయనప్పుడు మరి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ ఒకటే యూనివర్సిటీ కాదు, మనం కూడా పోయినాం కదా. కాకతీయ యూనివర్సిటీలో ఎంత ఘోరం, పెంటకుప్పల మీద హాస్టల్, డ్రైనేజీలలో హాస్టల్, పోతన హాస్టల్ మనం పోయి తిరిగినే ఉన్నాయి కదా. మనం పోయిన తర్వాత ఫ్యాన్ల మీద పడి పిల్లల మీద పడి 2-3 సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళని ఇంకో దాంట్లకు షిఫ్ట్ చేసారు. అక్కడ కూడా ఇవన్నీ కట్టలే. అంటే నేను అనేది ఏంటంటే ఎవరు అక్కడికి రాలేకపోయినట్టు, రాలేక కాదు, నీ లెక్క వాళ్ళు ఇనుప కంచెలు పెట్టేదంటే ఏ సీఎం అయినా వస్తాడు, ఎవడన్నా వస్తాడు. నువ్వు పోలీస్ ప్రహారం మొత్తం పెట్టిన తర్వాత నువ్వేమన్నావు? పోలీసు వాళ్ళు ఉండారని చెప్పినావు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను December 9th వస్తా, పోలీసు వాళ్ళు లేకుండా నా కమిషనర్ కూడా చెప్తున్నా, సివి ఆనంద్ స్టేజ్ మీద ఉండే అనుకుంటా అప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చెప్పి పోలీసు వాళ్ళు ఉండదని నేను ఇప్పుడే చెప్తున్నా అని చెప్పిండు. కానీ నువ్వు పోలీసు వలయంలో నేను మొత్తం అప్పుడు కంచెలు పెట్టినావు, ఇప్పుడు మొత్తం పోలీసే వలయం చేసినావు. అప్పుడు ఇనుప షీల్డ్ అప్పుడు పెడితే ఇప్పుడు ఇనుప బూట్లు ఇప్పుడు వచ్చినాయి అంతే. అందరిని అరెస్ట్ కూడా చేసారు కదా, చాలా మంది పిల్లలు నాకు కూడా ఫోన్ చేశారు, అరెస్ట్ చేసి నువ్వు లోపడేసినావు. నువ్వు పోలీసు మిలిటరీ తోటి నువ్వు రావాలని కూడా ఎవరన్నా వస్తారు. అబ్బా ఈయనేంది ఎవరన్నా వస్తారు. ఆ స్థితితో నన్ను ఎవడు పోలే, ఇక్కడికి ఎవరు రానియలేరు, నువ్వు ఎట్లా పోయి చూపిస్తావు అంటే నేను పొయ్యి చూపించినా అని చెప్పేటందుకు రాజ్యం నీ చేతులు ఉన్నది, పోలీస్ వ్యవస్థ నీ చేతులు ఉన్నది కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థతో వచ్చేదంటే ఎవరైనా వస్తారు. కానీ ఒక అకాడమిక్ దగ్గరకు పోయినప్పుడు నువ్వు ఆడికి వచ్చినప్పుడు నువ్వు నిజంగా కూడా అందరూ వెల్కమ్ చేసి ఫ్లవర్స్ తో వెల్కమ్ చేసే సిచ్యువేషన్ ఉండాలి. పోయేటప్పుడు ఏమున్నది, ఇక జర్రసేపు ఆగుతారు, రాళ్ళు పడుతుండే ఆయన మీద. ఓకే, ఆ స్టేజ్ లో ఉండే అసలు నువ్వు ఏ సిచ్యువేషన్ అడ్రస్ చేసిన ఆడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉన్నది. చాలా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు మొత్తం. నువ్వు అంటే ఏదైనా ఒక ఇష్యూ నువ్వు ప్రాపర్ సొల్యూషన్ ఉండాలి కదా. ఏ యూనివర్సిటీలో ఉన్నది, మా దగ్గర యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్మెంట్ అయితే 30-40 రూపాయలు వాళ్ళు 30-40 లక్షల రూపాయలు వాళ్ళు లాస్ అవుతున్నారు.
ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అది ఎప్పుడో డీసీ రెడ్డి ఉన్నప్పుడు జరిగినటువంటి ఇష్యూది. అంటే ఇట్లా ఏదన్నా ఒక కొన్ని వాటికి ఏదో సొల్యూషన్ ఉండాలి కదా. ప్రమోషన్స్ మీద కూడా పెద్ద మూవ్మెంట్ నడుస్తున్నది అక్కడ. ప్రమోషన్ సరిగ్గా ఇవ్వలేదు, గోల్మాల్ జరిగిందని. అంతే కదా. ఇప్పుడు అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అకాడమిక్స్ సంబంధించినటువంటి ఏది అడ్రస్ చేయకుండా ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చిపోయింది ముఖ్యమంత్రి అంతే. అక్కడ నువ్వు దేని చెప్పు ఇప్పుడు నీకు 1000 కోట్లు ఒక హ్యాపీ మూమెంట్. 1000 కోట్లు అంటే చాలా పెద్దగా గొప్పగా తయారు చేసుకోవచ్చు. ఒక ఆర్కిటెక్చర్ ఏదో ఆర్కిటెక్చర్ ఢిల్లీ నుంచి కన్సల్టెంట్ అంట, ఓ స్లైడ్స్ వేసి చూపించారట, ఇక్కడ ఇద్దరంట. ఇవన్నీ అప్పుడు ఇటువంటి మస్తుగా చూపిస్తారు. ఇంత ముందు కూడా చాలా చూపించిండు. ఇప్పుడు కూడా నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా చాలా పెద్దగా చూపించిండు. ఆ గ్లోబల్ సమ్మిట్ లో తన చెప్పింది తన ఫస్ట్ పేజ్ లో రాసినటువంటి దాన్ని నేను చదివి వినిపిస్తాను, జనాలకు కూడా తెలవాలి. ఇది ఫస్ట్ పేజ్ లో మీరు సైట్ ఓపెన్ చేయగానే everybody in Telangana will have access to free education and health care. Okay. And a promise of sustainable livelihood. Nobody will be left behind అని చెప్పని పెట్టారు. ఇది పెట్టుకుంటందుకు రాసుకుంటందుకు ఇవాళ దాంట్లోకి వెళ్ళి వెబ్సైట్ లోకి వెళ్ళి తీసింది. ఇది రాసేందుకు పెట్టుకుంటందుకు మస్తుగా ఉంటాయి. మరి ఇది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అవుతుందా? యాక్సెస్ ఉందా ఫ్రీ ఎడ్యుకేషన్ కు? బడులే బంద్ చేస్తున్నావు, ఫ్రీ ఎక్కడ పడ అన్ని కార్పొరేటైజ్ చేస్తున్నావు. నువ్వు స్కిల్ సెంటర్స్ నువ్వు సపరేట్ పెట్టినా అంటే అది కూడా ఒక ప్రైవేట్ కథ కాడికే తీసుకుపోయి పెడతాయి కదా. సో ఇవన్నీ హంపక్ ఆయన చెప్పిన అన్ని ఉట్టి బక్వాస్ బోకస్ మాటలు అనేది క్లియర్ కట్ గా. ఇప్పుడు 1000 కోట్లు నువ్వు ఇమీడియట్ గా నువ్వు తీసుకుపోయి ఆడ పెట్టి నేనే ఉంటున్నా అంటే 1000 కోట్లు పెట్టాలా అంటే ఉండాలి కదా. విత్ ఇన్ 20 months 24 months లేకపోతే 12 months? వై 20 months రాగు? నువ్వు ఇమీడియట్ శాంక్షన్ చెయ్యి, పెట్టు. దీంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మిగతా యూనివర్సిటీస్ కూడా పనులు కంప్లీట్ అవడానికి చెప్తున్నా. పనులు కంప్లీట్ అవడానికి టైం బౌండ్ పెట్టు. పనులు కంప్లీట్ అయ్యేందుకు టైం బౌండ్ పెట్టి మనీ అయితే వాళ్ళ దాంట్లో పెట్టి స్టార్ట్ చేయి. మొత్తం ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి కదా. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. మళ్ళీ లేకపోతే టూత్ పాలిష్ అక్కడ ఇక్కడ చేసి 10 కోట్లు 20 కోట్ల పనులు స్టార్ట్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని నియోజకవర్గానికి ఒకటి 200 కోట్లు, మొత్తం 4000 కోట్లు అన్నారు. ఏది అది కూడా జీవో వచ్చింది. ఇవన్నీ ఉట్టియే చెప్తున్నా కదా. మళ్ళీ అది కాంట్రాక్టర్లు కథాకారక దాని చాలా పెద్దగా ఉన్నది. ఇది చూపించి వాళ్ళు 5 ఏళ్ళు గుంచుతారు. ఇక మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్లో యాడ చూసినా అని. నిజంగా కూడా ఆయనకు విద్య మీద కనుక ప్రేమ ఉండేది ఉంటే ఇవాళ 60 మంది ఫుడ్ పాయిజన్ తోటి పిల్లలు హాస్టళ్లలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పటికీ చాలా ఘోరం దయనీయంగా ఉన్నది. నిన్నాక మొన్న కూడా హాస్టల్లోకి వెళ్ళి నా దగ్గరకు వచ్చిపోతే తిరిగి హాస్టల్కి వస్తుంది, అయినా కానీ మళ్ళీ తిరుగుతాంలే అని చెప్పి 60 మంది పిల్లలు చచ్చిపోయారు కదా మన కళ్ళ ముంగట. అవన్నీ పక్కకు పెట్టి ఎవడో కేటీఆర్ అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ఆడికి పోయి సూదు ఉస్మానియా పోతే తెలుస్తుంది నీకు అనగానే దాన్ని ఏందో ఛాలెంజ్ గా తీసుకున్నావు, 1000 కోట్లు నేను ఇస్తున్నా అని పిల్లలందరూ కూడా మభ్య పెట్టి వచ్చి ఆడికి పోయి ఆ రిక్రూట్మెంట్ కనుక నువ్వు చలో 1000 పోస్టులు నేను 2 నెలల మొత్తం ఫిలప్ అయిపోతాయి. మీ కాలేజీలు మొత్తం 2 ఏళ్ళు అయింది నేను వచ్చి నేను మిస్టేక్ చేసిన, కానీ ఈ 2 నెలల నేను మొత్తం ఫిలప్ చేస్తా. ఈ 2 నెలల ఈ 1000 పోస్టులు ఉంటాయి ప్లస్ 1000 కోట్లు కూడా మీకు ఇస్తున్నా అంటే అప్పుడు చలో మనం కూడా హర్షిస్తాం. అరే పర్వాలేదు భయ్ చలో ఏదో ఒకటి అయితే ఉస్మానియా కన్నా చేసింది కదా, మేము చదువుకున్న యూనివర్సిటీకి మాకు కూడా కొద్దిగా స్వార్థం ఉండి చేసింది కదా. ఇలా కాకతీయ యూనివర్సిటీలో ఏం కావాలి? 2nd గ్రేడ్ కాలేజెస్ అవేమన్నా అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కి వచ్చింది కదా. మిగతా 9 యూనివర్సిటీలు చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాయి. అరే పీజీ సెంటర్ లో యూనివర్సిటీలు చేసింది కదా, ఘోరం అదైతే చాలా ఘోరం. మరి అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది? ఆడ కూడా రిక్రూట్మెంట్ లేదు కదా, ఆడ కూడా సేమ్ సిచ్యువేషన్స్ కదా. అసలు టాప్ మోస్ట్ యూనివర్సిటీ నువ్వు ఆయన తనే చెప్తున్నాడు 106, 188 ఏళ్ల కింద యూనివర్సిటీ ఇది అదే టాప్ యూనివర్సిటీ అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని మాట్లాడింది కదా. మరి మిగతా యూనివర్సిటీస్ అన్నిటి సంగతి కూడా ఇదైతే ఒక ప్లేస్ అయితే ఉన్నది అట్లీస్ట్. కానీ అధ్యాపకులు లేనటువంటి నాణ్యమైన విద్య లేనటువంటి దగ్గర నాలెడ్జ్ హబ్ అయినటువంటి దాన్ని తీసుకుపోయి అసలు ఇన్సేన్ పీపుల్ తయారైతే స్థాయికి తీసుకుపోయి పిచ్చోళ్ళని తయారు చేసి పడేస్తున్నాడు పోయి. సో అందుకని ఏంటంటే ఎప్పుడైనా ఒక అకాడమిక్ సైడ్ పోయినప్పుడు సేమ్ రిప్యుటేషన్స్ ఫీజుల రేట్లు విపరీతంగా పెంచేసారు, చాలా దారుణంగా ఉంది కదా. నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి నువ్వు దీంట్లో పెడతావు, యూనివర్సిటీలో ఫీజులు తీసుకుంటున్నారు కదా. ఏం కోర్సులు అంటారు వాటిని? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. వీటికి కూడా మామూలు ఫీజులు కావు కదా. నువ్వు తిండికి లేవని ముచ్చట చెప్తావు, మస్తు ముచ్చట చెప్తాడు. అరే 5 రూపాయల బియ్యం తిన్నావు, 5 రూపాయల అన్నం తిన్నారు, మీరు కాలకడుపుతో అన్నారు, ఇంటికాడికి వెళ్ళి కారం పొడి ఎల్లిపాయలు నూనె పట్టుకొచ్చి తిన్నారు, నేను గదే తిన్నా. ఇవన్నీ పిచ్చి ముచ్చట్లు అవన్నీ డైలాగులు అవసరం లేదు. నువ్వు చీఫ్ మినిస్టర్ ఓకే, నువ్వు వాడి దాకా వచ్చినప్పుడు అటువంటి ఏం లేకుండా ఎట్లా నువ్వు మెస్ బిల్లులు ఎట్లా ఒక 500 కోట్లు మేము చలో డిపాజిట్ చేస్తున్నాం, దాని ఇంట్రెస్ట్లతోటి మీరు గివి చేసుకోండి, పిల్లలకు కూడా ఫ్రీ ఫుడ్ పెట్టండి, తిన్నంత ఫుడ్ పెట్టండి, మంచిగా ప్రోటీన్ ఫుడ్ పెట్టండి, న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టండి. వాళ్ళు చదువుకునేటోళ్ళు ఈ భారతదేశాన్ని నిలబెట్టాల్సిన భుజాల మీద వేసుకోవాల్సిన వాళ్ళు అటువంటి ఏమైనా చేయాలి కదా. అటువంటి ఏం లేవు. అట్లేముండదు. అట్లా ఉండి పెడితే ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఈడ ఏముంటుంది రెకార్డితే డొక్కా అనేటువంటి పిల్లలే చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్. మొత్తం వాళ్ళు రాత్రి కూడా పనులు చేసుకొని వచ్చి ఫీజులు కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అది. ఇళ్ళకెళ్ళి కూడా వస్తాడు లేవు, భూములు గీములు అన్ని పోయినాయి, ఎక్కడికి పాడైనాయి. ఏడో పని చేసుకుంటా, వాచ్మెన్లుగా చేసుకుంటా, ఆటోలు నడుపుకుంటా, క్యాబులు నడుపుకుంటా, వాళ్ళుగా
ఇప్పుడు పీజీ పిహెచ్డీలు చేసే వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు కదా, మరి వాళ్ళకైతే ఉద్యోగాలు రావాలి కదా. నువ్వు అవి ఇవ్వకుండా ఉట్టి వచ్చి ఊగదుంపడు ఉపన్యాసాలు దంచిపెట్టేందుకు, అది కూడా ఒక ఏంటంటే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ లెక్క యూజ్ చేసుకునేటందుకు ప్రయత్నం చేసిండు. కొంతమంది బాగా వెల్కమ్ చేస్తుండొచ్చు, కానీ అదేంటంటే అది దురాశనే అవుతుంది. ఓకే, ఒకవేళ ఆ నిధి వచ్చి అంతకన్నా ముందు రిక్రూట్మెంట్, నెంబర్ 1 రిక్రూట్మెంట్ జరగాలి. విజ్ఞానం ఇచ్చేటువంటి విజ్ఞానవంతులు అక్కడ పంతులు కనుక అపాయింట్ అయిన తర్వాత కనుక నువ్వు ఈ పని చేసేది ఉంటే వెల్కమ్. కానీ ఇటువంటి చాలా జీవోలు వచ్చినాయి, చాలా జీవోలు పోయినాయి. రెండో అంశము ఈ ఫోన్ ట్యాపింగ్ మీద సుప్రీంకోర్టు ఇవాళ మధ్యాహ్నం ఒక తీర్పు ఇచ్చింది. ప్రభాకర్ రావు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిండో, సో తనిగా సాలిగా మీరు పోలీసుల ముందు లొంగిపోండి, 14 రోజులు విచారణకి హాజరు కండి అని చెప్పింది. సో ఈ కేసు ముందుకు పోయేటట్టు కనిపిస్తుందా ఈ దెబ్బతో? ఏమో చూడాలి. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ లెక్క చాలా గుంజుతా ఉన్నారు దీన్ని. ఇప్పటికే దానికి సంబంధించినవి చాలా విషయాలు వచ్చేది ఉండే, ఇప్పటికే వాళ్ళందరూ బుక్కల పోవాల్సిందే. ఈ లోపల మరి కేసీఆర్ ఉంటాడో పోతాడో తెలియదు. ఈయన తీసుకుపోయి 15 రోజులు ఎంత చెప్తే ఆయన ఉంటాడో గుట్టుకోమంటాడో తెలియదు. సో అంటే చాలా మంది బయట ఈ దుర్మార్గమైనటువంటి పనులు, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా హీనియస్ క్రైమ్ కదా. సో ఇంత డిలే జరుగుతుంటే, ఇంత డిలే చేస్తుంటే ఇంకా లేట్ అవుతుంది యాక్చువల్గా. ఎస్, చూద్దాం ఇప్పుడు దాని ఎక్కడ వరకు ఆధారాలు, ఎందుకంటే ఆధారాలు మొత్తం లేకుండా చేసిండు కాబట్టినే ఈయన తీసుకుపోయి పెడుతుంది కదా. మరి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతవరకు ఈడీ వీళ్ళంతా ఏజెన్సీస్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అంతా ఎంతవరకు డేటా తీసిండ్రు, ఎంతవరకు పెట్టిరు అనేది కూడా అది ఒక క్వశ్చన్ మార్క్. డిలే అవుతున్న కొద్దీ పొలిటికల్ అండర్స్టాండింగ్స్ తోటి ఏమన్నా కేసు కింది మీదకి అవుతుందా అనేది ఒక క్లియర్ కట్. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ప్రజలు శిక్ష వేశారు కేసీఆర్కి, ఇక దేవుడే శిక్ష చేయాల్సి ఉంది అన్నాడు. అంటే ఎట్లా మరి మధ్యలో ఈయన ఏంది అన్ని డైలాగ్స్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇంత డైలాగ్స్ వేయాల్సిన శిక్ష ఏది వేయడు అంతనే, వాళ్ళు ఇంటర్నల్ కాంప్రమైజ్ అయిపోయింది. మరి దేవుడు చూసుకుంటాడు, దేవుడు అంటే పైకి పోయేదే ఉన్నది. దేవుడు ఇంకా ఎప్పుడు టికెట్ కొడితే పైకి పోతాడు, మధ్యలో మేము చేసేది ఏం లేదనేది చాలా క్లియర్ కట్ మెసేజ్ ఆయన ఇచ్చింది. అంటే మేమేమంతా ఒకటే, నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడుతా, నువ్వు 1,00,000 కోట్లు సంపాదిస్తే నాకు అందులో ఒక 20-30 కోట్లు 20,000 కోట్లు ఇయ్యి, అన్ని ఎదుర్కొని అండర్స్టాండింగ్ జరిగి ఉంటుంది. లేకపోతే గా స్టేట్మెంట్ ఎట్లా వస్తుంది? ఆయనే కక్కియాలి. ఏంది వసూలు చేసిన పైసలు కూడా తిన్న పైసలు ఇవన్నీ చేసి కక్కియాల్సింది పోయి. ఇప్పుడు దైవాధీనం అంటే ఎట్లుంటది? దైవాధీనం ఎక్కడ? దైవాధీనం అంటే కాదుగా నిన్ను ఆడ కూర్చోబెట్టింది. నువ్వేం చేస్తున్నావు? నిన్ను ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చోబెట్టింది ఏంది? నువ్వు ప్రాపర్ ఎంక్వైరీ చేసి సంసారాలు నాశనం కక్కిస్తాం, ఓ మామూలు డైలాగ్ లా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అదే పుట్టి డైలాగుల రాయడినే, తొండలు లాగుల తొండలు పెట్టి కొట్టిస్తాము, ఇవన్నీ మామూలు ముచ్చట్లు కావు కదా ఆయన మాట్లాడేటి. సో ఇవన్నీ ఏంటంటే వినేటందుకు వినసొంపుగా ఉండేటువంటి మాటలు. వాళ్ళ పార్టీలో కూడా మావాడు అమ్మకి ఇంత ఉంటాడు కానీ ఏం మాట్లాడతారు అన్ని చెప్పుకుంటానికి తప్ప పెద్ద అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అయినవి మాత్రం ఈ గవర్నమెంట్, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కూడా వాళ్ళ మీద యాక్షన్ ప్రాపర్ గా జరగాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద యాక్షన్ జరగాలి. సో వీళ్ళందరూ రాజకీయ కులము, దోపిడి కులం అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమైంది. ఈ కులం ఆ కులము అనేది కాకుండా అది వాళ్ళ దోపిడి కులం, పైసల లావాదేవీల మట్టుకే వీళ్ళు దాంతోనే తృప్తిపడి ఉంటున్నారు అనేది అయితే జనానికి క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికే చాలా స్పష్టత వచ్చేసింది అట్లా. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి ఆ 1000 కోట్ల ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన నిధులు ఎన్ని రోజుల్లో విడుదల చేస్తారు. ఏదేమైనా ఒక 2 నెలలు అయ్యేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ చర్చ, ఏమై అంటివి అని. సో ఇది అందులో దట్టు అది ఓయూ కాబట్టి ఇక నువ్వు అక్కడి నుంచి తప్పించుకోవడానికి కూడా అవకాశాలు లేవు. ఇంకోవైపున రిక్రూట్మెంట్ పెండింగ్ ఉంది, జాబ్ క్యాలెండర్ పెండింగ్ ఉంది, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ 1000 కోట్ల తెచ్చిపెట్టినావు, మరి ఇది ఎంతవరకు రిలీజ్ అవుతాయి, ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. 1-2 నెలల్లో మనం కూడా ఫాలోఅప్ చేసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.